కాఫీ తీసుకొని శారద గగన్ దగ్గరికి వస్తుంది. కాఫీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఆ తైతక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గగన్. ఏముందిరా, ఏం లేదు. అయినా ఎందుకంటే నన్ను మోసం చేసింది కదా. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలియదా? ఆహా, ప్రేమనా? ఎందుకంటే ఎంత చీట్ చేసి నన్ను పెళ్లి చేసుకుందో అది నాకు బాగా తెలుసమ్మా. దాని గురించి పక్కన పెట్టరా. ఇప్పుడు ఎలాగైనా భూమితో మాట్లాడి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా గగన్తో శారద అంటుంది. అంటే ఇప్పుడు నేను భూమితో మాట్లాడాలా? అంతే కదరా. అంటే ఇప్పుడు శివకు అక్క భూమి కదా, మరి భూమిని ఒప్పిస్తేనే కదా ఈ పెళ్ళి జరిగేది. ఏంటమ్మా, ఏంటి దాన్ని ఒప్పించడం ఏంటి? అయినా శివ చెప్తే పూర్ణి మెడలో తాళి కట్టేస్తాడు ఇప్పుడే. కానీ అది తప్పు కదా నాన్న. ఎందుకంటే సాంప్రదాయంగా మనం ఎలా అడగానో తనని కూడా అలాగే అడగాలి. అయినా నా కొడుకు కాబట్టి ఏమీ అనదు. వెంటనే నువ్వు చెప్పిన మాటకు సరే అంటుందిలే. నువ్వు కంగారు పడకురా. అంటే ఇప్పుడు నేను దాని దగ్గర వెళ్ళి మీ తమ్ముణ్ణి నా చెల్లెలికి ఇస్తావా అని చెప్పేశాడు కన్నా. నెవర్. అది కాదురా, మనం ఆడపిల్ల తలుపున వాళ్ళనరా, అడగక తప్పదు నాన్న. అమ్మ, అత్తయ్యతక్క దగ్గరికి నేను వెళ్ళనమ్మా. ప్లీజ్ నాన్న, మన కోసం కాకపోయినా నీ చెల్లెల కోసం, నీ ముద్దుల చెల్లెల కోసమైనా ఆలోచించరా అని చెప్పేసి గగన్ని రిక్వెస్ట్ చేస్తుంది. సరమ్మా, ఎవ్వరి కోసం కాకపోయినా నా చెల్లెల కోసమైనా ఒక మెట్టు దిగుతానులే అని చెప్పేసి గగన్ అంటాడు. ఇక వెళ్ళి మాట్లాడు నాన్న అని చెప్పేసి గగన్కి చెప్తుంది శారద. ఇక భూమి చెట్లకు వాటర్ కొడుతూ ఉంటుంది. భూమితో మాట్లాడడానికి హాల్లో చూస్తాడు. హాల్లో భూమి కనిపించదు. వెంటనే బయటికి వచ్చి చూసరికి చెట్లకు వాటర్ కొడుతూ ఉంటుంది. ఇక భూమి అని చెప్పేసి పిలుస్తుండగా, నాకు తెలుసు బావా, నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. ఏంటి బావా, ఏం కావాలి అని అడుగుతుండగా, నీతో మాట్లాడాలి భూమి. ఏంటి? అయ్యో, అత్తే పిలుస్తుంది, ఆగు బావా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిన తర్వాత కాఫీ పెడుతూ ఉంటుంది. భూమి అది శివాపూర్ని అని చెప్పేసి అంటుండగా, ఆగు బావా, అత్తయ్య వస్తున్నాను కాఫీ పట్టుకొని అనే విధంగా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే కోపంతో గగన్, ఇదేంటి ఇలా కావాలని చేస్తుందా, లేకపోతే ఏం తెలియనట్టు నాటకం ఆడుతుందా అని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటాడు. భూమి, నీతో మాట్లాడాలి, వినిపించట్లేదా అని గగన్ గట్టిగా అంటాడు. ఏంటి బావా, ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి అంటే పూర్ణి శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే వాళ్ళిద్దరు పెళ్ళి చేయాలనుకుంటున్నాం. నాకు ఇష్టం లేదు బావా. ఏంటి ఇష్టం లేదా? అవును, ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయాలని చెప్పేసి నేను భార్యని కాదని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. అలాంటప్పుడు నా తమ్ముడిని పెళ్లి చేసుకొని అలాగే వాడి మీద ఇక నువ్వు పెత్తనం సాధిస్తే, అందుకనే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు బావా. అదేంటి భూమి అలా అంటున్నావు? అవును బావా, ఎందుకంటే నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు నా తమ్ముని ఇంటికి అల్లుని ఎలా చేస్తా అనుకుంటున్నావు? అందుకే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, సరే భూమి, ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయడానికి ఏముంది బావా, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంటున్నాను కదా, అంతే, దీని గురించి వదిలే అని చెప్పేసి ఈ విధంగా కావాలని గగన్ని రెచ్చగొడుతూ ఇక గిల్లి కజాలు జరుగుతూ ఉంటాయి. మరోవైపు బిందును కొట్టి శివను లాక్కొస్తుంది. ఈలోపు శివను వెంటనే పూర్ణి హక్ చేసుకుంటుంది. వెంటనే శివ, వదులు వదులు పూర్ణి అని చెప్పేసి అంటాడు. ఏంటి శివ, అసలు ఆ బిందు అందరి ముంగట నేను హక్ చేసుకోవడం ఏంటి అని అంటుండగా, అందులో తప్పేముంది అని చెప్పేసి శివ అంటాడు. తప్పేముందా? అసలు ఏం మాట్లాడుతున్నావు శివ? అయినా నీకు అర్థమవుతుందా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు పూర్ణి? అయినా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాను. అసలు తను నన్ను హక్ చేసుకుంటే ఇందులో నీకు మిస్టేక్ ఏం కనిపించింది? ఎందుకా? అయినా నేనున్న తర్వాత అది నిన్ను హక్ చేసుకుంటే నాకు ఎంత కోపం వస్తుందో నీకు తెలియదా? తను వచ్చి నన్ను హక్ చేసుకుంటే నీకెందుకు కోపం వస్తుంది? ఎందుకంటే నిన్ను ప్రేమించాను గనక అని చెప్పేసి ఇక పూర్ణి చెప్పేసరికి షాక్ అయిపోతాడు. ఏంటి పూర్ణి, నువ్వు నన్ను ప్రేమించావా? అవును, నేను ఎంతలా ప్రేమించానో ఇక నీకు తెలియదా ఏంటి? నువ్వు కూడా నన్ను ప్రేమించావని నాకు బాగా తెలుసు. ఏంటి, నేను ప్రేమించానా? అవును, నా ప్రేమను నీకు ఎంతలా వ్యక్తపరిచానో మర్చిపోయావా శివ? అయినా
ఆ గతం గుర్తులేదా ఏంటి అని అంటుండగా పొరపాటు పడుతున్న పూని, అసలు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నేను ప్రేమించలేదు కదా అని చెప్పేసి శివ మాటలకు ఒక్కసారిగా పూని షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు శివ? నువ్వు నన్ను ప్రేమించలేదా? అవును. అసలు నేను ప్రేమించానని నీకెప్పుడు చెప్పాను? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రేమించలేదా? అవును, నిన్ను ప్రేమించలేదు. నేను ప్రేమించింది నిన్ను కాదు, మరి ఎవరిని అని చెప్పేసి కాలర్ పట్టుకుంటుంది. ఎవరినేంటి? నేను బిందును ప్రేమించాను. బిందు కూడా నన్ను ప్రేమించింది. ఇప్పుడు మేమిద్దరం ఒకరికొకరం ఇక ప్రేమలో ఒకరికొకరం ఇష్టపడుతున్నాం. అలాంటప్పుడు నిన్నెలా ప్రేమిస్తానని నువ్వు అనుకుంటున్నావు? పొరపడ్డావు పూర్ణి. నేను ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు చూడలేదనేసరికి వెంటనే కోపంతో పూర్ణి శివ చెంప పగల కొడుతుంది. ఏంటి, నాతో జోక్ చేస్తున్నావా? లేదు, ఈ ప్రేమ విషయంలో నీతో జోక్ చేయడం ఏంటి పూర్ణి? అసలు నేను ప్రేమించడం కాదు కదా, నేను ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు నాకు ఒక ఫ్రెండ్లా, అంతేకాకుండా గగన్ బావకి చెల్లెలా మర్యాదగా మాత్రమే నిన్ను చూశాను. అంటే ఆ బిందును ప్రేమించావా? అవును. అంటే ఇప్పుడు నన్ను మర్యాదగా మాత్రమే చూసావు కానీ నన్ను ఇష్టపడలేదా? అవును. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు శివ. నేను ప్రేమించాను కనుకనే నువ్వు ఆ రోజు మా అన్నయ్య నిన్ను క్షమించి ఆ ఇంట్లో ఉండనిచ్చాడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీ అక్క జీవితం కూడా నా చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదని మా అన్నయ్యకి తెలిసిన మరుక్షణం మీ అక్కయ్య జీవితం కూడా అలాగే ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకో అని పూర్ణి శివకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పెళ్లి గురించి భూమితో మాట్లాడడానికి నరకయాతన తంటాలు పడుతూ ఉంటాడు గగన్. ఇక సరే బావా, నేను ఇంతలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, కానీ మరి నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పు. ఏం లేదు, ఫస్ట్ ఒక పెన్ను బుక్ తీసుకురాపో. సరే అని చెప్పేసి గగన్ పెన్ను బుక్ తీసుకొస్తాడు. సరే దా బావా, అక్కడ కూర్చుందాం. ఎందుకు? బావా, నేను చెప్పినట్టు చేస్తా అన్నావు కదా, మరి రా అని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. 12 కాపురంలో 12 సూత్రాలు. ఏంటి? చెప్పాను కదా, 12 కాపురంలో 12 సూత్రాలు. రాసుకో. చెప్పు. పొద్దున్నే లేవగానే అలా నేను కాఫీ పట్టుకునడానికి కిచెన్లోకి వెళ్తాను. అప్పుడు నువ్వు లేవగానే, భూమి, నేను కళ్ళు తెరుస్తున్నా మొదటిసారి నిన్నే చూడాలని నువ్వు గట్టిగా పిలుస్తావు. నేను కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళిన తర్వాత నీ పిలుపు విని నేను మళ్ళీ పైకి వస్తాను. అప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత నన్ను చూసి వెంటనే హక్ చేసుకుంటావు. 2వ సూత్రం, నేను కాఫీ పెడితేనే నువ్వు తాగేలా ఉండాలి. అప్పుడు నేను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చిన తర్వాత ఐ లవ్ యూ చెప్తావు. నువ్వు నాకు ఐ డు లవ్ యూ ఇది 2వ సూత్రం. 3వ సూత్రం, నేను ప్రేమగా నీకు టిఫిన్ పెట్టినప్పుడు ఆ టిఫిన్ తింటూ టేబుల్ కింద ఇక మన కాళ్ళతో గిల్లి కజ్జలు ఆడుతూ సిగ్గేస్తుంది. అలా 3వ సూత్రం, అమ్మ తల్లి, నువ్వు ఇంత చాట భారతం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు చెప్పినట్టే నేను ఆ సూత్రాలను పాటిస్తే ఇప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటా అంటావు. అంతే. సరే, నువ్వు చెప్పిందల్లా నేను పాటకు వర్తిస్తున్నాను కాబట్టి నువ్వు చెప్పిందే చేస్తాను. ఒకవేళ చెప్పింది మాట తప్పితే మాట తప్పే వంశమే కాదు మాది అని గగన్ అంట. తెలుస్తుందిలే ఏ వంశమో. ఏంటి? సర్లేద్ది బావా, ఎలా అయితేంది. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ నువ్వు రేపటి నుంచి స్టార్ట్ చేయాలి. అలా అయితేనే పెళ్ళికి ఓకే అని గట్టిగా సిగ్నల్ ఇస్తాను అని చెప్పేసి అంటుంది భూమి. ఈలోపు పూర్ణి వచ్చి బుక్కులు విసిరి కొడుతుంది. మరి నిజాన్ని బయట పెడుతుందా? గగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూద్దాం.